దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా దివ్య చరితము అధ్యాయము 3. ఆ వీధి చాలా సన్నగా ఉండడం వల్ల ఆటో శ్రీ శ్రావణ్ కుమార్ ఇంటి వరకు రాదు. అందువల్ల ఆటోను రోడ్డు వద్దనే నిలిపివేసి బాబాగారిని శ్రావణ్ కుమార్ 2 చేతులతో పైకెత్తుకుని తన 2 ముంజేతులపైన కూర్చోబెట్టుకుని మోసుకుంటూ ఇంటికి తీసుకువచ్చాడట. వాకిట్లోనే శ్రీమతి శోభమ్మ ఎదురై, బాబాను ఇక్కడికి తీసుకొచ్చారేమిటి అన్నారట. అప్పుడు బాబా చూసిన చూపు ఆమె హృదయాన్ని కలిచివేసిందట. అయ్యో, ఇలా ఎందుకు అన్నాను అని చాలా కాలం బాధపడిందట. బాబా సన్నిధిలో కాస్త ఎక్కువ సమయం గడిపి కాస్త ఎక్కువ కాలంగా వెళ్ళే భక్తులకు ఆ చూపులోని అర్థం, అంతరార్థం ఎవరికి ఎలా అర్థం కావాలో ఆ విధంగా బాబా స్ఫురింపజేయడం భక్తులకు అనుభవమే. ఇది ఆత్మద్రష్టలైన మహనీయులకు మాత్రమే సాధ్యమయ్యే విషయం. 4 చిన్నపిల్లలతో 2 గదుల ఆ చిన్న ఇంట్లో బాబా వంటి మహనీయునితో కలిసి ఉండవలసి వస్తుందని కలలోనైనా ఊహించలేదు అని అంటారు శోభమ్మ గారు. శ్రీ బాబా గారు కొద్ది నెలలు శ్రావణ్ కుమార్ ఇంటి ముందు గదిలో కూర్చొని ఉండేవారు. అడపాదడపా కొందరు భక్తులు వచ్చి దర్శించి వెళ్ళేవారట. ఇలాంటి సందర్భంలో ఒకరోజు ఉదయమే శ్రావణ్ కుమార్ పనిలోకి వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిపోయే పిల్లలు వెళ్ళిపోయారు. శోభమ్మ ఒక్కరే మధ్యాహ్నం 12 గంటల వరకు బాబా సన్నిధిలో కూర్చొని ఉన్నారట. బాబా ఎప్పుడూ ఆమెను కొట్టకపోయినా ఇలా ఒంటరిగా ఉన్న సందర్భంలో చాలా భయం వేసేదట. ఆ రోజు కూడా తీవ్రంగా భయం వేసి ఎవరైనా భక్తులు దర్శనానికి వస్తే బాగుండునని అనుకున్నారట. అలాంటి సందర్భంలో ఉన్నట్లుండి బాబాగారు తల ఊపి దగ్గరకు రమ్మని సైగ చేశారట. ఆవిడకు పై ప్రాణాలు పైనే పోయినట్లయిందట. బాబా మాత్రం తల ఊపుతూ దగ్గరకు రమ్మంటున్నారట. చేసేది లేక కొంచెం కొంచెం జరుగుతూ బాబా దగ్గరకు వెళ్ళారట. కానీ అంతరాంతరాలలో భయమే. మళ్ళీ మెల్లగా వెనక్కి జరగబోయారట. బాబాగారు ఆయన కాలు తీసి ఆమె కాలు మీద వేశారట. ఇక చేసేది లేక ఆమె మెల్లగా బాబా కాలును వత్తడం మొదలుపెట్టిందట. ఆ పాదం దూదిలాగా అతి మెత్తగా ఉన్నదట. కాలు మోకాలు వరకు నొక్కగా అతి దూదిలాగా మెత్తగానే ఉందట. వెంటనే ఆమె మనసులో, ఇదేమిటి బాబా, మీ కాలు ఇంత మెత్తగా ఉంది అని అనుకోగానే 2 నిమిషాల్లో ఆ భాగం మొత్తం ఒక ఇనుప ముక్కలా అయ్యి ఒక 20 కిలోల బరువు తన కాలుపై పడ్డట్లు అనిపించి మోయలేక అబ్బా అని బాధగా అనుకున్నారట. వెంటనే బరువు తగ్గి పూర్వపు స్థితికి మారిందట. ఆ పరబ్రహ్మ స్వరూపుడు సృష్టి స్థితి లయకారకుడు అయిన పరమాత్మయే తానని, సంకల్ప మాత్రంగా ఏమైనా చేయగలనని ఆ తల్లికి నిరూపణ ఇచ్చినట్లుగా తోస్తుంది. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడిని తన బిడ్డలాగా 14 సంవత్సరాలు ఏ సమయానికి ఏది కావాలో ఆ సేవ చేస్తూ ఆ తల్లి ఏమి పొందిందో, ఆయన ఏమి అనుగ్రహించారో వారిద్దరికే ఎరుక. ఇలా ఉండగా ఒక భక్తుడు సిఆర్పిఎఫ్ పోలీస్ తెనాలి నుంచి బాబా దర్శనానికి వచ్చాడట. అతను రాగానే బాబా తీవ్రస్థాయిలో ఉగ్రులైపోయి అతడిని దగ్గరికి రానివ్వలేదట. పరిస్థితికి కంగారు పడిన శ్రావణ్ కుమార్ దంపతులు ఆ భక్తుడిని వెళ్ళిపోమ్మన్నారట. కానీ అతడేమో, నేను అంత దూరం నుంచి కష్టపడి వస్తే బాబాని దర్శించకుండా ఎలా వెళ్ళను అని మొండికేశాడట. అందుకు తగ్గ యత్నం కూడా చేశాడట. వెంటనే బాబా గారు అతడిని తరుముకుంటూ బయటకు వచ్చి మెయిన్ రోడ్డుకు శ్రావణ్ కుమార్ ఇంటికి మధ్య ఆ వీధిలోనే మట్టిలోనే కూర్చుండిపోయారట. ఆ భక్తుడేమో పారిపోయాడు. అది మొదలు బాబా కొన్ని నెలలు అక్కడే ఉండిపోయారు. వెనుకకు శ్రవణ్ కుమార్ ఇంటిలోకి రాలేదు. ఇక చేసేది లేక ఎండా వానలకి రక్షణగా బాబా ఉండే ప్రదేశంలోనే ఒక టెంట్ వేసి భక్తులు ఆయనను అక్కడే సేవించుకోసాగారు. కొన్ని నెలల తర్వాత అక్కడి నుండి కూడా రోడ్డు మీదకు వెళ్ళిపోయి రోడ్డు పక్కన కొన్నాళ్ళు కూర్చున్నారట. ఈ విధంగా శ్రవణ్ కుమార్ ఇంటి పరిసరాలలోనే 19/5/1989 వరకు బయటే ఉండేవారట. ఎట్టకేలకు 19/5/1989 శ్రవణ్ కుమార్ ఇంటి వెనుక భాగంలో ఒక ఔదుమర వృక్షం మీడలో బాబా గారి కోసం ప్రత్యేకంగా కట్టబడిన గదిలోకి వేంచేసినట్లుగా శోభమ్మ గారు చెబుతున్నారు. ఆ గదికి ముందు వెనుక 2 ద్వారాలు కలిగి చుట్టూ కటకటాలతో బయట నుంచి చూసే భక్తులకు బాబా గారు స్పష్టంగా కనిపించేలాగానే ఉండేది. 3 వైపులా కర్టెన్లతో కప్పి 4వ వైపు కర్టెన్ భక్తుల కోసం తెరిచి ఉంచేవారు. ఆ గది తలుపులు లోపలి వైపే గడియ పెట్టి మూసి ఉండేవి. వెళ్ళిన భక్తులు బాబాగారిని దర్శించి వారి సన్నిధిలో కూర్చుని పారాయణ ధ్యానము చేసుకోవటానికి వీలుగానే ఉండేది. కానీ ఎక్కువ మంది భక్తులు కోరినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు స్పర్శించడానికి వీలుగా ఉండేది కాదు. ఆ విషయమై భక్తులు శ్రావణ్ కుమార్ గారితో వివాదపడుతూ ఉండేవారు. ఎంత అన్యాయమో చూడండి. ఒక్క క్షణం కూడా మనస్సును ఏకాగ్రం చేసి నిశ్చలత్వం పొందలేని సామాన్యులు అనేక జన్మల సాధనతో పూర్ణత్వాన్ని సాధించిన మహనీయులు లభిస్తే వారిని స్పర్శించి లాభాన్ని పొందాలి
పొందాలని ఆశిస్తారు. ఇలా వారిని తాకడం పరిశుభ్రమైన వస్త్రాన్ని మురుగు పట్టిన చేతులతో తాకి మైలపరిచినట్లు కదా అని ఒక్కరూ భావించరే. అందుకేనేమో రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు భక్తి లేని వాళ్ళు కూడా స్వార్థంతో మా దర్శనానికి రావడం వల్ల ఉత్తమ భక్తులకు కష్టం కలుగుతుంది, ఇక మా రూపాన్ని మరుగుపరుస్తాము అంటూ గాన్గపురంలో తమ సన్నిధికి సంకేతంగా నిర్గుణ పాదుకలను ప్రతిష్ఠించి వారు అంతర్ధానం అవుతారు. సహజంగా అద్వైత స్వరూపులు అయిన ఈ మహనీయులు సకల జీవులు తరించాలని, అందుకు కృషి చేసే జీవులపై ప్రత్యేక కృపతో ప్రవర్తించినట్లుగా చరిత్ర పొడవునా కనిపిస్తూనే ఉన్నది. జంతువునాం నరజన్మ దుర్లభం అనే పెద్దల మాట విస్మరించి మానవ జీవిత లక్ష్యాన్ని గుర్తించక తాత్కాలికమైన ప్రయోజనం కోసమే మహనీయులను దర్శించి అమూల్యమైన వారి స్పర్శను సామాన్యమైన మానవులు కోరటం ఇంత అన్యాయమో కదా. కానీ మహనీయులు సకల జీవుల పట్ల సమదృష్టి కలిగి ఉండి సామాన్యమైన లౌకిక కోరికలు కోరే భక్తులను కూడా ఆదరిస్తూనే ఉండడం మహనీయులలో సహజ లక్షణమైనట్లు దాన్ని అవకాశంగా తీసుకోవడం అజ్ఞులైన మానవులకు సహజ లక్షణమేమో. అందుకేనేమో మహనీయులు సాధ్యమైనంత వరకు తమ దివ్యశక్తిని తేజస్సును మరుగుపరుస్తున్నట్లు కానవస్తుంది. ఇక్కడ కూడా బాబా గారు గదిలో ఉండి ఎప్పుడు పడితే అప్పుడు వారిని స్పర్శించడానికి వీలు లేకుండా ఏర్పాటు చేయడం అనేది బాబా సంకల్పం కాక మరేమిటి. ఆ పరబ్రహ్మ స్వరూపుడి లీలా విలాసం ముందు శ్రవణ్ కుమార్ నిమిత్త మాత్రుడే కదా. బాబా స్పర్శను భక్తులు కోరినప్పుడల్లా లభించలేదని శ్రవణ్ కుమార్ను నిందించడం బాబా సంకల్పాన్ని అంగీకరించకపోయినట్లే కదా. నెలకు ఒకసారి అంటే ప్రతి పౌర్ణమి రోజున బాబా గారిని స్పర్శించుకునే అవకాశం గౌలీపురాలో కల్పించబడింది. కానీ నిజ భక్తుల తీవ్ర ప్రార్థనకు స్పందించి బాబాగారే పౌర్ణమి కాని రోజున కూడా భక్తులు బాబాగారిని స్పర్శించుకునే అవకాశం కల్పించడం అనేక మంది భక్తులకు అనుభవమే. బాబా సంకల్పాన్ని అంగీకరించకుండా నిరంతరం బాబాను అంటిపెట్టుకుని సేవించే భక్తులను నిందించి ఆర్తులు అర్ధార్థులు అయి వెళ్ళే భక్తులు ఏమి పొందగలరో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అర్థం చేసుకున్న వారికి పొందగలిగినంత బోధ బాబాగారి చర్యలలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. బాబాగారు చెప్పకనే అనేక విషయాలు అనుభవపూర్వకంగా చెబుతూ ఉండేవారు. చాలామంది భక్తులు బాబాని దర్శించిన వారు ఏముందిలే, బాబా సన్నిధికి వెళితే ఆయన ఏమైనా మనతో మాట్లాడతారా, వెళ్ళి ప్రయోజనం ఏముంది అని అనుకున్న వాళ్ళను నేను అనేక మందిని గమనించాను. ఉదాహరణకు బాబా వైఖరిని స్పష్టంగా తెలియజేసే ఈ క్రింది అనుభవాన్ని చూడండి. ఒకసారి నా సహోద్యోగి ఒకరిని బాబా దర్శనానికి తీసుకువెళ్ళాను. ఆ తర్వాత కొద్ది రోజులకు అతను మళ్ళీ ఆఫీసు పని మీద పాత బస్తీకి వెళ్ళడం వలన పని అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు శ్రీ బాబా గారిని మరొకసారి దర్శించి వద్దామనే సంకల్పం కలిగిందట. కానీ వెంటనే మనసులో ఇలా అనుకున్నాడట, వెళ్తే ఏమి ప్రయోజనం, బాబా మాట్లాడుతారా పెడతారా, మరోసారి వెళ్ళవచ్చులే అని అనుకుని బాబాను దర్శించుకోకుండానే తిరిగి వచ్చేశారట. ఆ రోజు రాత్రి స్వప్నంలో అతనికి బాబా గారు వేరొక భక్తునితో తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నారట. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అవసరమైతే ఎవరితోనైనా ఏ భాషలోనైనా బాబా గారు చక్కగా మాట్లాడగలరు, కానీ గురువు యొక్క మౌనమే శిష్యుని సందేహాలను నశింపజేయగలదు అనే దక్షిణామూర్తి తత్వమే మూర్తిభవించిన శ్రీ నాంపల్లి బాబా వారి స్వరూపం. ఆయన కూడా అనేక మంది మహనీయులలాగా నోరు తెరిచి మాట్లాడినట్లయితే అమూల్యమైన వారి సన్నిధిని తమ మాటలతో దుర్వినియోగం చేసుకోవడానికి ప్రజలు శ్రవణ్ కుమార్ ఇంటి నుండి చార్మినార్ వరకు క్యూ కట్టేవారు కదా. శ్రీ బాబా గారు శ్రవణ్ కుమార్ ఇంటి పరిసరాలలో రోడ్డు ప్రక్కనే ఉండే రోజులలో నేల మీదే మట్టిలో పడుకొని తల క్రింద ఒక గ్రనైట్ రాయి తలగడగా కాలు మీద కాలు వేసుకుని పరుండేవారట. అలా ఉండే బాబా గారిని మహాత్ముడు అని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవడం సామాన్య మానవులకి సాధ్యమయ్యే పని కాదు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి రచనల ద్వారాను లేదా అంతకు పూర్వమే బాబా గారిని దర్శించి వారి కృపను చవిచూచిన మిత్రుల ద్వారాను లేదా సకల సాధు స్వరూపులైన సాయినాథుల వారు తన్ను గౌలీపురాలో ఉన్నట్లుగాను స్వప్నంలో దర్శనం ఇవ్వటం వల్లను అనేక మంది బాబా గారిని ఆ రోడ్డు పక్కనే దర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రవణ్ కుమార్ దంపతులు మాత్రం ఆ రోడ్డు ప్రక్కన ఉన్నప్పుడు కూడా తమ ఇంటి ముందు గదిలో ఉన్నప్పుడు లాగే ఏ సమయానికి ఏది కావాలో బాబా గారికి సమకూరుస్తూ సేవిస్తూ ఉండేవారట. భక్తులు బాబా గారి గురించి ప్రచారం చేయడం శ్రవణ్ కుమార్ గారికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదని, ఏమి జరిగినా బాబా సన్నిధిలో తమ ఇష్ట ప్రకారమే జరగాలని శ్రవణ్ కుమార్ ప్రవర్తించేవారని, అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించే భక్తులతో తరచూ పోట్లాడేవాడని బాబాను దర్శించే భక్తులు చెబుతూ ఉంటారు. బాబురావు అనే ఒక భక్తుడు ప్రాగటూల్ అనే కంపెనీలో పనిచేసేవారు. వీరు ఒకసారి కంపెనీ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా కళ్ళు మూసుకుని కూర్చుని మహనీయుల గురించి ఆలోచిస్తూ ఉండగా సాయినాథుల వారు వీరి మనోనేత్రానికి గౌలీపురాలో రోడ్డు ప్రక్కన బాబాగారు ఉన్న ప్రదేశంలో తానే ఉన్నట్లుగా దృశ్యం గోచరింపజేశారట. ఆ తర్వాత పూజ్యశ్రీ ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి 51వ జన్మదినోత్సవ సంచిక అయిన మరో నందదీపంలో శ్రీ నాంపల్లి బాబా గారి
గారి గురించి రాసిన వ్యాసం చూసి బాబాగారు ఉన్న ప్రాంతం వెతుక్కుంటూ వెళ్ళి బాబాను దర్శించారట. అప్పటికే వీరు ముమ్మిడివరం శ్రీ బాలయోగి గారిని తమ గురువుగా ఆశ్రయించి సాధనలో ఉన్నారు. వీరే ఆ తర్వాత కాలంలో అనేక మంది తన సహోద్యోగులను, బంధువులను, మిత్రులను బాబాగారి దర్శనానికి తీసుకువెళ్తూ ఉండేవారట. ఒకసారి వీరు తూర్పుగోదావరి జిల్లా కేతురాజపల్లి అనే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నాగేంద్ర బాలయోగి గారిని దర్శించినప్పుడు వారు శ్రీ నాంపల్లి బాబా గురించి, బాబాగారు భగవంతుని 6వ అవతారము, వీరి గురించి తెలియని వారికి తెలియజేయడం, దర్శింపజేయడం గొప్ప గురుసేవ అని చెప్పారట. వారింకా బాబాగారి అవతారం సామాన్యుల అందరి కోసం వచ్చింది, వారు పరిష్కరించలేనిదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు, బాబాగారి గురించి మీరంతా ప్రచారం చేయండి, మీ వెనుక మేముంటాము అని భరోసా ఇచ్చారట. ఆ తర్వాత ఈ బాబురావు వీరి మిత్రులతో కలిసి శ్రీ నాంపల్లి బాబా గారి సమక్షంలో జరుగు యజ్ఞము, వేద పఠనము నందు భక్తులు ఎల్లరూ పాల్గొని బాబా యొక్క కృపా కటాక్షములను పొంది తీరవలసినదిగా కరపత్రాలను విడుదల చేశారు. ఇలాంటి ప్రచార కార్యక్రమాలను ఇష్టపడని శ్రవణ్ కుమార్ ఈ సందర్భముగా వీరితో పోట్లాడాడట. బాబా సన్నిధిలో ఏ కార్యక్రమం జరిగినా తన ఇష్ట ప్రకారమే జరగాలని అనుకునే శ్రవణ్ కుమార్ పై భక్తులు వాదానికి దిగినట్లు కనిపించిన ఎక్కువ భాగం శ్రవణ్ కుమార్ ఇష్ట ప్రకారమే జరిగేది. ఇలాంటి పరిస్థితులలో ఆ బస్తీలోనే ఉన్న ఒక దాదా శ్రవణ్ కుమార్ను లెక్క చేయకుండా బాబా సన్నిధిలో తన ఇష్టం వచ్చినట్టుగా చేసేవాడట. పై 2 సంఘటనలకి అంటే బాబురావు మిత్ర బృందం చేసిన ప్రచారము, ఆ బస్తీలోని దాదా ప్రవర్తనలకు కంగారు పడిన శ్రవణ్ కుమార్ బలవంతంగా బాబాగారిని లోపల గదిలో పెట్టి బంధించినట్టుగా బాబురావు తలుస్తున్నారు. ఈ బాబురావుకి బాబాగారితో కలిగిన అనుభవాలు అనుబంధంలో ప్రత్యేకంగా వ్రాయబడినవి. శ్రీ బాబాగారిని బలవంతంగా గదిలో పెట్టి బంధించారు అని భక్తులు అనుకోవడం అంత సహజంగా అనిపించడం లేదు. సాక్షిభూతుడైన భగవంతుడి గురించి అనుభవాన్ని పొందిన తత్వదర్శలో తప్ప అజ్ఞులైన మానవులు ఎవరి భావాన్ని బట్టి వాళ్ళు భావించడం సహజమే. అయినప్పటికీ ఆ తర్వాత అంతకుముందు కాలంలోనూ కూడా జరిగిన కొన్ని సంఘటనలు భక్తులు భావించినట్టుగా కాక అంతా ఆ పరబ్రహ్మ స్వరూపిడి సంకల్పాన్ని అనుసరించి జరిగినట్టుగా అర్థమవుతుంది. డాక్టర్ గోపాల్ దాస్ అనే భక్తుడు బాబా నాంపల్లిలో ఉన్నప్పటి నుండి దర్శిస్తూనే ఉండేవారని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాము. ఆ భక్తుడి కథనం ప్రకారం నాంపల్లి నుండి బాబాను గౌలీపుర తీసుకురావడం కూడా బాబాకు ఇష్టం లేకుండా బలవంతంగానే జరిగినట్లుగా చెబుతున్నారు. కానీ ఈ డాక్టర్ బాబా గౌలీపురాలో శ్రవణ్ కుమార్ ఇంటికి రోడ్డుకి మధ్య కొన్ని నెలలు ఉన్న సందర్భంగా ఒకసారి బాబా దర్శనానికి వచ్చి అక్కడ శోభమ్మ గారితో, బాబాను ఎప్పుడు మీరే సేవించుకుంటారా, మేము ఎప్పుడు సేవించుకునేది, కొన్నాళ్ళు మేము ఉండే ప్రాంతానికి తీసుకువెళ్తాము అని పోట్లాడాడట. ఆవిడేమో మీ ఇష్టం, తీసుకువెళ్తే తీసుకువెళ్ళండి, కానీ ఎప్పుడు తీసుకువెళ్తారో చెప్పండి, దర్శనానికి వచ్చే భక్తులకు చెప్తాను, వాళ్ళ సమక్షంలో తీసుకువెళ్దురు కానీ అని అన్నారట. దానికి ఈ డాక్టర్ గారు అయితే ఎల్లుండి వచ్చి తీసుకువెళ్తాను అని ఆ రోజున ఆటో తీసుకువచ్చి మెయిన్ రోడ్డు మీద ఉంచి బాబా వద్దకు వచ్చి నమస్కరించి, బాబా వెళ్దాం పదండి అన్నాడట. వెంటనే శోభమ్మ గారు, ఒక్క కాలు కూడా లేని బాబాగారు మీరు రమ్మంటే ఎలా వస్తారు, ఎత్తుకుని మోసి తీసుకువెళ్ళాలి అన్నారట. సరేనని ఆ డాక్టర్ అలాంటి ప్రయత్నం చేయడానికి దగ్గరకు రాగానే బాబాగారు ఆ డాక్టర్ని కాలితో ఒక తన్ను తన్నారట. అలా తన ప్రయత్నం వ్యర్థమై మళ్ళీ ఆ డాక్టర్ కానీ మరే భక్తుడు కానీ దరిదాపుల్లో అటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించదు. దీనిని బట్టి బాబాను నాంపల్లి నుండి గౌలీపుర తీసుకువచ్చిన బాబా శ్రవణ్ కుమార్ ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన ఆ పరిసరాలలోని రోడ్డు ప్రక్కనే 2 సంవత్సరాల పాటు ఉన్న, అటు తర్వాత శ్రవణ్ కుమార్ చేత నిర్మించబడి తలుపులు వేయబడిన గదిలో ఉన్న అన్ని సందర్భాలలోనూ బాబాగారి ఇష్ట ప్రకారమే జరిగినట్లుగా తెలుస్తుంది. శ్రవణ్ కుమార్ బాబాను గదిలో పెట్టి బంధించేశాడు అనే భక్తుల వాదన సరికాదని స్పష్టం కావడం లేదా? పంచభూతాలకే కట్టుబడిన బాబాను మానవ మాతృలు బంధించి ఉంచగలరా? ఆలోచిస్తే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒక మానవుడి చేత బంధించబడిపోయి ఉండేలా ఉంటే ఇక భక్తులు ఆయన దర్శనానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? సర్వశక్తిమంతుడు భగవంతుడు అని కదా భక్తులంతా వారి దర్శనానికి వెళ్ళేది. కానీ భక్తులు ఎప్పటికప్పుడు బాబా యొక్క స్థితిని మరచి తమ ఇష్టం వచ్చిన విధంగా భావించకుండా ఆయన స్థితిని నిరంతరం గుర్తుంచుకుని సేవించడమే కదా అనన్య చింతన అంటే. అనన్యంగా ఆ పరమాత్మను గురించి చింతన చేసి తగు విధంగా మన ప్రవర్తనను మలుచుకున్నప్పుడే కదా మనల్ని కాపాడుతాను అని వాగ్దానం చేసింది. ఒంటిపై బట్టలు కూడా లేకుండా రోడ్డు పక్కన మట్టిలో వెళ్ళకిలా కాలు మీద కాలు వేసుకొని ఒక రాత్రిని తల కింద దిండుగా ప్రశాంతంగా పరుండిన బాబాగారిని మొదటిసారిగా చూడగానే శంకరరావు అనే భక్తుడు, ఈయన ఏమి మహాత్ముడు, మల్లమూత్ర విసర్జన చేసుకున్న తర్వాత కూడా శుభ్రం చేసుకోకుండా మట్టిలో పొరలాడే వీరిని దైవమని భక్తులు ఎలా సేవిస్తున్నారో అంటూ మొదటిసారిగా దర్శించినప్పుడు ఏమీ అర్థం కాలేదు అంటారు. ఒక్కరోజు స్నానం చేయకుండా ఉండలేని మనకి ఏ పరిశుభ్రతలు పాటించని బాబాను చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుంది.
కానీ శ్రీ గురు చరిత్రలోని అవధూతోపాఖ్యానంలో యదుమహారాజుకు మాత్రం అలా అనిపించలేదు. యయాతి పుత్రుడు అయిన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్న ఒక అవధూతను చూచి, స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి కోరి మానవుడు ధర్మార్థ కామాలని పురుషార్థాల యందు ఆసక్తుడవుతాడు. కానీ మీరు ఈ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకనే ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ అవధూత ఇచ్చిన సమాధానం పాఠకులు శ్రీ భరద్వాజ మాస్టారు గారు వ్రాసిన శ్రీ గురు చరిత్రలో అవధూతోపాఖ్యానంలో గమనించవచ్చు. కానీ శంకరరావు ఈ సంశయం బాబాగారిని అడుగుదామంటే బాబాగారు ఎవరికి భాష బోధించినట్టుగా కనిపించదు. అందుకే అడిగి ఉండరు. కానీ సకల జీవుల హృదయాంతర్వర్తి అయిన బాబాకు తెలియనిది ఏమున్నది? ఆ భక్తుని మనసులోని సంశయం బాబాని అడిగినట్లే. ఎదుట వ్యక్తిని అడిగితే మనం వాచా అడిగినట్లుగా సామాన్యంగా భావిస్తాము. కానీ అంతరంగంలోని సంశయాలు ఆ సద్గురువుని ప్రశ్నించినట్లేనని, ఎవరితో మాట్లాడిన మాట అయినా ఆ పరమాత్మతోనే మాట్లాడుతున్నామని జనసామాన్యం తలచరు. కానీ బాబా సన్నిధిలో వారిని గురించిన సంశయమే మనసులో మెదిలితే వారిని ప్రశ్నించినట్లే కదా. దానికి వారు సమాధానం ఇయ్యరా? అదే జరిగింది. వీరు బాబాగారిని రెండవసారి దర్శించిన సందర్భంలో అక్కడ కృష్ణ అనే భక్తుడు, మరో 2 స్త్రీలు ఉన్నారట. అప్పుడు బాబా చాలా తీవ్రమైన కోపావస్థలో ఉండగా ఎదురుగా వెళ్ళే సాహసం చేయలేక అక్కడే ఉన్న గోడల ప్రక్కకి తొలగి బాబా శాంతించాక దర్శించవచ్చని ఎదురు చూస్తున్నారట. ఈ శంకర్రావు కూడా అప్పుడు అక్కడ ఒక అరగంట ఎదురు చూచి మనసులోనే ఇలా అనుకున్నారట, బాబా, తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచినప్పటి నుండి మీ నామస్మరణలోనే ఉన్నాను. తీరా వచ్చి చూస్తే మీరు ఇంత రౌద్రంగా భక్తులకు దర్శనం చేసుకునే అవకాశమే లేకుండా ఉన్నారు. మేము పాపాత్ములమే కావచ్చు, మీ దర్శనం మా పాపాలను తొలగిస్తుందని కదా మేము వచ్చేది. మీరే కానీ మహాత్ములైతే పరిస్థితి వెంటనే మిమ్మల్ని దర్శించుకునేలా మారాలి, లేకపోతే నేను ఇక రాను అని 1 నిమిషం కూడా గడవకముందే బాబాగారు ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకొని వెళ్ళకిలా పడుకుని సిగరెట్ కాలుస్తున్నారట. ఈ హఠాత్ పరిణామానికి వీరు తేరుకునే లోపలే ఒక భక్తురాలు పరుగున వెళ్ళి బాబాగారి పాద దర్శనం చేసుకొని బాబాగారు ఏ విధంగానూ నిరోధించకపోవడంతో తన కొంగు అక్కడ నేలపై పరిచి బాబా పాదాన్ని దానిపై ఉంచి సేవ చేస్తూ మిగిలిన భక్తులను కూడా పిలిచిందట. వెంటనే శంకర్రావు కూడా బాబా వద్దకు వెళ్ళి పాద నమస్కారం చేసుకొని పైకి లేచేసరికి వీరి నుదిటిపై బ్రుకుటిలో తగిలేలా సున్నితంగా తన్నారట. అక్కడే ఉన్న భక్తులు బాబా వీరిని అద్భుతంగా అనుగ్రహించారు అని అన్నారట. ఆ తర్వాత వీరు బాబాగారిని మహాసమాధి పర్యంతం అనేక సార్లు దర్శించారని చెబుతున్నారు.